పగడాల గారు చనిపోక ముందు ఆర్టికల్ కోర్టులో వేశాడు ఆయన. ఏంటో తెలుసా? ఈ రిజర్వేషన్ అనేది, ఈ ఎస్టీ రిజర్వేషన్ అనేది ఆ క్రైస్తవుల మీద ఎవరి మీదకి రాకూడదు, ఆ కేసు కూడా నేనే వాదించాలని కోర్టులో పిటిషన్ వేశాడండి ఆయన. ఒక క్రైస్తవుల కోసము, క్రైస్తవులపై జరుగుతున్న అరాచకాల కోసము కోర్టులో పిటిషన్ పెడితే జడ్జి ఏమన్నాడు తెలుసా? అరే నీ తరపున న్యాయవాది ఎవరంటే ఏమన్నాడు తెలుసా? ఆయన నేనే న్యాయవాదిని, నేనే జడ్జిని, క్షమించండి నేనే న్యాయవాదిని, నా తరపున ఎవరు లేరు, నా దేవుడు రాజు, ఈ కోర్టు నా రాజుది, నా రాజు మై కింగ్ అన్నాడు ఆయన. అన్నటువంటి ఆయన్ను చంపేసి ఎక్కడో తెలియనటువంటి ప్రాంతంలో పడేసి అదే రోజున కావాలని ఇచ్చారు జీవం. మీరు జ్ఞాపకం చేసుకోండి, అర్థమవుతుందా? కావాలని చేసింది కాదంటారు, ఇదంతా కావాలని చేసింది ఇది. ప్రియమైన దేవుని పిల్లరా, అంతగా ప్రయాస పడినటువంటి ఆయన్ను చంపేసి ప్రియమైన దేవుని పిల్లరా